వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి విశ్వాంబర రిలీజ్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్న విశ్వాంబర ఫ్యాన్స్కి అండ్ మెగా ఫ్యాన్స్కి మెగాస్టార్ ఇవాళ మార్నింగ్ ఒక గుడ్ న్యూస్ చెప్పేసిండు. సినీ న్యూస్ కూడా చెప్పేసిండు అని చెప్పొచ్చు. సో ఇంతకీ అదేంటి అంటే విశ్వాంబర ఇప్పుడు వచ్చి వినాయక చవితికి రిలీజ్ అవుతుందా, లేదో ఆ తర్వాత వచ్చే దేవీ నవరాత్రులు దసరా సందర్భంగా రిలీజ్ అవుతుందా అని ఈగర్గా ఎదురు చూస్తున్న మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ రిలీజ్ డేట్ రివీల్ చేసేసిండ్రు మెగాస్టార్. ఇంతకీ అది ఎప్పుడు అని అనుకుంటున్నారా? ఇంకెప్పుడు? అయితే మీరు అనుకున్నట్టు దసరాకి కాదు, వినాయక చవితికి కాదు, రాబోతున్న సమ్మర్లో అంటే కొత్త ఏడాదిలో కొత్త మూవీ మీ ముందుకు రాబోతుంది మెగాస్టార్ విశ్వాంబర. సో మెగాస్టార్ ఏకంగా ఎందుకు డిలే అవుతుంది అండ్ దాంతోపాటు డిలేకి కారణాలు చెప్తూనే రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేసేసిండ్రు. సో వచ్చే ఏడాది 2026 సమ్మర్లో మార్చ్ కానీ ఏప్రిల్లో ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంటుంది. అది నా బాధ్యత అనేది కూడా ఫ్యాన్స్కి సోషల్ మీడియా త్రూ పంచుకున్నాడు. అయితే కేవలం మెగాస్టార్ ఫిలిం రిలీజ్ డేట్ మాత్రమే కాదు, యూవీ క్రియేషన్ కూడా ఒక బంపర్ బొనాన్జాని అనౌన్స్ చేయబోతుంది. అది ఏంటి అంటే చిరు బర్త్డే రేపు. సో అందుకనే బర్త్డే సందర్భంగా ఇవాళ సాయంత్రం విశ్వాంబర కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ అందరికీ కొన్ని గ్లిమ్స్ విడుదల చేయబోతున్నారు. సో ఆ గ్లిమ్స్ గురించి కూడా మెగాస్టార్ ఇవాళ ఓపెన్గానే చెప్పడంతో పాటు ఆయన సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ త్రూ అదంతా కూడా ఉండే ప్రేక్షకులకి చెప్పేశాడనమాట. సో ఆ గ్లిమ్స్ ఎలా ఉండబోతున్నాయి అందరూ కూడా సాయంత్రం వరకు ఎదురు చూడాల్సింది. ఇంతకీ విశ్వాంబర పైన ఎందుకు ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే గత జనవరిలో ఉండే సంక్రాంతి టైంలోనే విశ్వాంబర రిలీజ్ అవ్వాల్సి ఉంది. దానికంటే ముందే మూవీకి సంబంధించిన మ్యాక్సిమం వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ గేమ్ చేంజర్ కోసం కాస్త ఆలస్యమైంది. పోనీ ఆలస్యమైనా ఒకసారి టీజర్ అని ఇంకోసారి సాంగ్ అని విడుదల చేస్తూ వెళ్తున్న కొద్దీ కూడా ఫ్యాన్స్లో ఎప్పుడెప్పుడు విశ్వాంబరని స్క్రీన్ పైన చూడాలన్న ఆతృత పెరిగిపోయింది. ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీ రేంజ్లోనే అని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేటట్టు భారీ బడ్జెట్లో కూడా ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది అనమాట. ఇంకా మొత్తానికి విశ్వాంబరకి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. అందుకని ఇవాళ గ్లిమ్స్ కూడా విడుదల చేయబోతున్నారు. అయితే ఎందుకు విశ్వాంబర ఇంత ప్రత్యేకం అని అంటే విశ్వాంబర స్టోరీ లైన్ అంటే ఒక్కసారి టీజర్ రిలీజ్ అయిన తర్వాత విశ్వాంబర స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది అనేది విపరీతంగా ఫిలిం నగర్లో చర్చ జరిగింది. ఇంతకీ ఆ స్టోరీ లైన్ ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్ వశిష్ఠ అనేది స్టోరీ లైన్ అయితే రివీల్ చేసేసిండ్రు. 7 లోకాలు మాత్రమే తెలుసు, కాకపోతే 14 లోకాలు ఉంటాయి. అందులో బ్రహ్మ ఉండే లోకానికి సంబంధించి ఈ స్టోరీ అంతా ఉండబోతుంది. ఆ స్టోరీలో హీరోయిన్ని స్వప్నలోకానికి గతంలో ఎట్లయితే వెళ్ళిండో ఈసారి బ్రహ్మ ఉండే లోకానికి వెళ్ళి హీరోయిన్ని తీసుకురావడమే ఈ స్టోరీ లైన్ అనేది. అయితే గతంలో అందరికీ తెలిసి అండ్ సూపర్ డూపర్ హిట్తో పాటు ఇప్పటికీ జగదేక వీరుడు అనే పేరుతో కూడా మెగాస్టార్ని పిలుచుకుంటారు ఫ్యాన్స్. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత సోషల్ ఫ్యాంటసీలో చిరు మళ్ళీ కనిపించలేడు, ఆ తర్వాత అంజీలో కనిపించాడు, ఆ తర్వాతే ఇప్పుడు విశ్వాంబరలో కనిపించబోతున్నాడు. అందుకని ఈ మూవీ పైన అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి. సో చాలా సంవత్సరాల తర్వాత ఒక సోషల్ ఫ్యాంటసీ మూవీలో చిరు కనిపించకపోవడం అండ్ దాంతోపాటు సెకండ్ హాఫ్ అంతా కూడా ఇది ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్లో భారీ బడ్జెట్లో మూవీ కూడా రూపుదిద్దుకోబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో అందుకనే ఇంత హైప్ అయితే క్రియేట్ అయింది. మరి ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పేశారు. ఇంకా ఈ మూవీ ఎప్పుడెప్పుడు అని ఆలోచించాల్సిన పరిస్థితి లేకుండా కొత్త ఏడాది సమ్మర్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మరి ఈ గ్లిమ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. సో చిరు బర్త్డే సందర్భంగా యూవీ క్రియేషన్స్ కూడా ఒక కొత్త న్యూస్ అండ్ కొత్త గ్లిమ్స్ కూడా విడుదల చేయబోతున్నారు. మరి ఈ గ్లిమ్స్ ఎంత హైప్ క్రియేట్ చేస్తుంది అనేది మనం కూడా చూద్దాం. అయితే ఇక్కడ వశిష్ఠ గతంలో బింబసారా తీసిన తర్వాత అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక చిరు యాక్ట్ చేస్తున్నాడంటే ఆ మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్టే. కాకపోతే చిరు కెరియర్లతో పాటు బింబసారా ఎంతైతే హిట్ వచ్చిందో వశిష్ఠ కెరియర్లో ఇంకొక హిట్ కూడా ఆయన కెరియర్లో ఇది గుర్తుండిపోయేలా కూడా ఉంటుంది అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆ గుసగుసలో వాస్తవం ఎంత అనేది ఇవాళ ఈ గ్లిమ్స్ డిసైడ్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తానికైతే విశ్వంబర డేట్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక చిరు ఫ్యాన్స్కి చిరు బర్త్డే బోనాన్సా కూడా యూవీ క్రియేషన్స్ అందించబోతుంది.